ఓం కౌసల్యా సుప్రజా రామపూర్వా సంధ్యా ప్రవర్తతే. శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు లలిత యామిని వ్లాగ్స్. అమ్మ అనుగ్రహం అందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి. శ్రావణ మాసం అంటే మనందరికీ తెలుసు కదండి, ఎక్కువగా లక్ష్మీనారాయణని ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు. అలాగే నిత్య దీపారాధన చేసుకున్న వాళ్ళు నిత్య దీపారాధన చేసుకుంటారు. వీక్లీ వన్స్ శుక్రవారం అని, శనివారం అని, సోమవారం అని చేసుకున్న వాళ్ళు అలా చేసుకుంటారు. ఎలా చేసుకున్నా సరే ఈ శ్రావణ మాసం మాత్రం ఎక్కువగా పూజలు జరుపుకుంటారు కదండి. మన హిందూ సంప్రదాయంలో శ్రావణ మాసం అంటే పెట్టింది పేరు. ఈ మాసానికి లక్ష్మీనారాయణులు ఇద్దరిని కూడా ఈ మాసంలో మనం పూజిస్తే వాళ్ళిద్దరి అనుగ్రహము ఒకేసారి మనకు లభిస్తుందండి. శ్రావణ మాసంలో 3వ శుక్రవారం మనకి వరలక్ష్మి వ్రతం వస్తుంది కదండి. అందరూ తప్పకుండా అమ్మవారిని పూజించండి. పూజ చేస్తే మనకి మంచి పాజిటివ్ అన్నది మన శరీరానికి, మన ఇంటికి, మన కుటుంబ సభ్యులందరికీ కూడా వస్తుందండి. పాజిటివ్ ఎనర్జీ ఈ పూజ ద్వారానే మనకి వస్తుంది. మాకు ఉదయాన్నే పొద్దు పొడుస్తుందనగానే సూర్యకిరణాలు మా ఇంటి ముందు పడతాయండి. అందుకే మాకు కొంచెం ఎండ కొంచెం ఎక్కువగా ఉంటుంది. 3వ శుక్రవారము 8వ తారీఖు వరలక్ష్మి వ్రతం కదండి. అలాగే తెల్లవారితే శనివారం 9వ తారీఖు రక్షాబంధన్, శ్రావణ పౌర్ణమి కదండి. ఇవన్నీ కూడా చక్కగా పూజించండి. ఇంట్లోని అందరినీ పూజించండి. మన ఇంట్లో ఏదైనా శుభకార్యం చేసుకుంటున్నామండి, పెళ్లి చేసుకుంటున్నాం. పెళ్లి చేసుకున్నప్పుడు మన కుటుంబ సభ్యులు, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ బంధువులు అందరినీ కూడా మనం పిలుస్తాం కదండి. పెళ్ళి అంటే మరి అందరినీ పిలిచి మనం పెళ్లి చేసుకుంటాం. అలాగే మన ఇంటికి అతిథులను కూడా అందరినీ ఒకటే సమాన భావంతో చూసి అందరినీ పూజించడంలో తప్పేమీ లేదండి. మనం పూజ చేసినప్పుడు నామస్మరణ చేసినంత మాత్రాన తప్పేమీ ఉండదు. మీ ఇష్టదైవాన్ని పూజించండి. అలాగే మన దేవుళ్ళందరినీ కూడా చక్కగా మనం పూజ చేసినప్పుడు తలుచుకోండి. దాని మూలాన ఎటువంటి తప్పు ఉండదండి. ఒక్కరినే పూజించాలని ఉండదు. శ్రావణ మాసాలైనా సరే లక్ష్మీనారాయణని పూజించాలి, పార్వతీ పరమేశ్వరుల్ని పూజించాలి. ఆది దంపతులు వీళ్ళిద్దరే కదండి. అలాగే కార్తీక మాసాల్లో కూడా లక్ష్మీనారాయణులిద్దరిని, పార్వతీ పరమేశ్వరుల్ని అందరినీ కూడా పూజించవచ్చు. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క నెల ఒక్కొక్క మాసంలోని ఒక్కొక్క దేవీ దేవతలకి ఎక్కువగా శక్తి అన్నది భూమి మీదకి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళని పూజిస్తే మనకి మంచి జరుగుతుంది అని మనకి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అందరినీ పూజించుకోవచ్చండి. శ్రావణ మాసాల్లోని తెల్లవారుజామునే లెగవడానికి ట్రై చేయండి. లేదు కుదరదు, మేము బయటికి వెళ్తున్నాం, పనులు అవి ఉన్నాయి అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ శుక్రవారం అయినా లెగవడానికి ట్రై చేయండి. అమ్మను పూజించండి, మర్చిపోవద్దు. పూజ మన ఇంటికి, మన ఒంటికి చాలా శక్తినిస్తుందండి. ఆ శక్తి కావాలంటే మనం ప్రతిరోజు తులసి మాతని పూజించడం వల్ల మన ఇంట్లోని, మన ఒంట్లోని ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అన్నది ఉండదండి. తులసి మాతను పూజించిన ఆ నారాయణమూర్తికి చాలా ఇష్టం కదండి. అందు గురించి ఆ మాతను పూజిస్తే అయ్యవారు కూడా చాలా తృప్తి చెందుతారు. అందుకే అందరూ తులసి మాతను పూజించండి. వీలుంటే ఒక దీపమే కదండి, స్నానం చేసిన వెంటనే తులసి పూజ చాలా సింపుల్గా తక్కువ టైంలో అయిపోతుంది. కాబట్టి ఇంట్లో కుదరని వాళ్ళు ఎవరైనా సరే ఇలా తులసి కోట దగ్గరైనా దీపం పెట్టుకోండి. ఇలా పెట్టుకున్నా చాలు. చాలామందికి ఇంట్లో చెయ్యాలంటే కొంచెం ఎక్కువగా ప్రాసెస్ ఉంటుంది. అదే తులసి కోట దగ్గర అనుకో దీపం, ధూపం, నైవేద్యం అంతే కదండి. చక్కగా ఒక పళ్ళెంలో అన్నీ పెట్టేసుకొని వెలిగించేసి దండం పెట్టుకుంటే ఒక 5 minutes కేటాయిస్తే చాలండి, తులసి ఆరాధన అయిపోతుంది. అందు గురించే ఎవరైనా సరే అమ్మవారిని పూజించండి. ఇలా పూజించినా చాలండి. మనకి ఎక్కడికి వెళ్ళినా సరే, ఎలాంటి పనులైనా సరే అమ్మను తలుచుకొని బయలుదేరి వెళ్ళిన పని ఏదైనా సరే విజయవంతంగా పూర్తవుతుందండి. వరలక్ష్మి వ్రతం రోజు పూజ చేసుకున్న తర్వాత 5 ముత్తైదులకైనా వాయినాలు ఇవ్వండి. 3 ఇవ్వకూడదండి, 5కైనా ఇవ్వాలి. తెల్లవారితే వ్రతం అనగా 2-3 రోజుల ముందే అమ్మవారికి సంబంధించిన వస్తువులన్నీ కూడా తెచ్చేసుకోండి.
ఆ రోజు ఆ ముందు రోజు మీరు కంగారు పడొద్దు. 2-3 రోజులు ముందే అన్నీ ప్రిపేర్ అయిపోండి. అమ్మవారికి వండే నైవేద్యాలు కానించి అమ్మవారికి మీరు ఏది సమర్పించాలన్నా సరే 2-3 రోజుల ముందే తెచ్చేసుకొని ఇంట్లో పెట్టుకుంటే మీకు ఈజీగా పూజలో ఎటువంటి అవాంతరాలు లేకుండా ఈజీగా పూజ అయితే అయిపోతుందండి. ఎందుకంటే అటు ఇటు వైపు మనం పరుగులు పెడుతూ పూజ చేయలేము. అమ్మవారిపై మన మనస్సు, మన భక్తి మనం అమ్మవారిపై ఉండాలంటే అన్నీ కూడా ముందు రోజే 2-3 రోజులు ముందే అన్నీ ప్రిపేర్ అయిపోయి ముందు రోజే అమ్మవారికి అంతా కూడా సిద్ధం చేసేసుకుంటే ప్రశాంతంగా పూజ చేసుకోగలము. ఎన్ని జన్మల పుణ్యమో నీకిన్ని సేవలు చేయగా. వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం కదండి, ఆ రోజే గడపకి పూజ చేయండి. గుమ్మానికి పసుపు కుంకుమతో అలంకరణ చేసి అలాగే తులసి కోట కూడా పూజ చేసేసేయండి. ఫస్ట్ ఈ రెండింటికి పూజ చేసేసిన తర్వాత అప్పుడు లోపల అమ్మవారికి పూజించండి. ఎందుకంటే మనకి వ్రతాలు చేసుకున్నా మామూలుగా అమ్మవారికి పూజలు చేసినా సరే కాస్త టైము ఎక్కువగా పట్టుద్ది. కాబట్టి ఉదయాన్నే లేచిన వెంటనే తులసి మాతకి పూజ చేసేసి చక్కగా దండం పెట్టుకోండి. విజయవంతంగా వరలక్ష్మీదేవి వ్రతం నేను చేసుకోవాలమ్మా అని సంకల్పాన్ని అమ్మవారికి చెప్పుకొని దండం పెట్టుకొని అలాగే గడపకు కూడా వరలక్ష్మి వ్రతం రోజు గడపకి పూజ చేయడం మానొద్దండి. ఎందుకంటే అమ్మవారు కొలువై ఉన్న ప్రదేశాల్లో అదే ఒక ప్రదేశం కాబట్టి గడపకి చక్కగా దీపారాధన చేసేసి ధూపం కూడా ఇల్లు అంతా కూడా ధూపం వేసేసిన తర్వాత అప్పుడు వ్రతం స్టార్ట్ చేసుకోండి. మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా వ్రతం జరుగుద్ది. తెల్లవారితే వరలక్ష్మి వ్రతం అనగానే ముందు రోజే ఇల్లు అంతా కూడా శుభ్రంగా ఉంచుకోండి. ఎందుకంటే అమ్మవారు ఎక్కడ శుచిగా శుభ్రంగా ఉంటుందో ఆ ఇంట్లోకి అమ్మవారు ప్రవేశిస్తుంది. వరలక్ష్మి వ్రతం చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజు ఇంట్లో మౌనంగా ఉండండి. ఎక్కడైతే నిశ్శబ్దంగా ఉంటుందో అక్కడ ఆ తల్లి మాట్లాడుతుంది. అలాగే ఆ తల్లి ఆ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది. ఎలాంటి అరుపులు కేకలు లేకుండా చక్కగా ఆనందంగా అమ్మవారిని పూజించండి. వరలక్ష్మి వ్రతం రోజు కటిక ఉపవాసాలు ఉండొద్దండి. ఎందుకంటే అమ్మవారిని పూజించారు కదా, అమ్మవారిని పూజించాలంటే మనలో శక్తి ఉండాలి. మీకు వీలుంటే కొంచెం పాలు తాగండి, లేదంటే ఫ్రూట్స్ అన్న తినండి. మరీ కటిక ఉపవాసంతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి ఇష్టం ఉండదండి. ఎందుకంటే మన శరీరం వేరు, మనలో ఉన్న ఆత్మ వేరు కదా. మన శరీరాన్ని బాధ పెట్టి ఆత్మతో అమ్మవారిని పూజిస్తే అమ్మవారికి ఇష్టం ఉండదండి. అందుగురించే అల్పాహారం తీసుకోండి. ఫ్రూట్స్ అయినా పాలైనా ఇలాంటివి ఏవైనా సరే తీసుకోవచ్చు. తీసుకొని నీరసం లేకుండా యాక్టివ్గా అమ్మవారికి పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం కూడా అలాగే మనపై ఉంటుందండి. వరలక్ష్మి వ్రతం తెల్లవారితే మనకి పౌర్ణమి వస్తుంది కదండి. పౌర్ణమి రోజు కూడా రక్షాబంధన్ ఎక్కడున్నా సరే తోడబుట్టిన వాళ్ళకి రక్ష కట్టడం మర్చిపోవద్దు. ఎంత దూరాన ఉన్నా సరే వెళ్ళి వాళ్ళకి రక్ష కట్టండి. ఎందుకంటే మనం కట్టే రక్షే వాళ్ళకి నిండు నూరేళ్ళు ఆయుష్ని పెంచుతుంది. మనకి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కదండి. మనకి 6ంటికి ఎండ బాగా వచ్చేస్తుంది, బయటికి రాలేకపోతున్నాం కదా. అందుగురించే నేను ముందుగా అమ్మవారిని పూజించేసుకున్నాను. తులసీమాత పూజ అయితే నాకు పూర్తి అయిపోయిందండి. శుక్రవారం 1 తారీఖు వచ్చింది కదండి, ఆగస్టు 1 రెండో శుక్రవారం వచ్చింది కదా. ఈరోజు నా జీవితంలోని ఒక అమ్మవారు నేను మర్చిపోయిన విషయాన్ని నాకు గుర్తు చేశారు అమ్మవారు. ఈ వీడియోలోనే మీకు చెప్తానండి. మాణిక్య వీణాముపలాలయంతి. రెండో శుక్రవారం ఈ శ్రావణ మాసంలో నేను మర్చిపోలేనండి. ఎందుకంటే శుక్రవారం తెల్లవారితే శుక్రవారం అనగా ముందు రోజు గురువారమే నేను తులసిమాల అలాగే నిమ్మకాయ దండలు కూడా నేను గుచ్చానండి అమ్మవారికి ఇవ్వడానికి. ఆ ముందు రోజే అమ్మవారికి చీర కూడా నేను మాకు దగ్గర ఉన్న గ్రామ దేవత దుర్గా అమ్మవారి టెంపుల్కి చీరను కూడా నేను అమ్మవారికి ఇచ్చి వచ్చానండి. ముందు రోజే మనం ఇవ్వాలి కదా. ఎందుకంటే శుక్రవారం అభిషేకాలు అవన్నీ ముందు రోజే చేస్తారు కదండి. తెల్లవారితే శుక్రవారం అయినా ఎవరైనా సరే ముందు రోజే అభిషేకాలు చేస్తారు. కాబట్టి మనం ఎప్పుడైనా అమ్మవారికి చీర ఏదన్నా మనం ఇవ్వాలనుకుంటే ముందు రోజే ఇవ్వాలని ముందు రోజే నేను అమ్మవారికి చీర అయితే సమర్పించానండి వెళ్ళి. మరి నిమ్మకాయ దండలు అలాగే తులసిమాల కూడా అల్లాను.
అల్లి అవి పంతులు గారిని అడిగాను, ఇవ్వనా అండి అంటే, వద్దమ్మా తెల్లవారితే ఇవ్వు, ముందే ఇస్తే ఒళ్ళిపోతాయి, ఇప్పుడు వేసినా సరే కొంచెం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కదా, హీట్ వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి పొద్దున్నే ఇవ్వమని అన్నారు. సరే కదా అని 6ంటికి మొదలు పెట్టానండి ప్రాసెస్ అంతా కూడా. నేను మాలలు కట్టేటప్పటికి 9:30 అయింది. పెద్ద మాల అల్లానండి, మాకు తులసి వనం ఎక్కువగా ఉంటుంది. అల్లి నిమ్మకాయలు ఫ్రిడ్జ్లో పెట్టాను. తులసి మాల చక్కగా ఒక వైట్ క్లాత్లో పెట్టేసి బయటే చక్కగా నీళ్లు పోసి ఎప్పటికప్పుడు తడుపుతూ ఉంచాను. ఎందుకంటే ఫ్రెష్గా ఉంటుంది మాల వల్లకండ అని ఉంచానండి. అమ్మా భవానీ లోకాల నేలే ఓంకార రూపం. నిజంగానే అమ్మవారు ఉన్నారు అనడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పుకోవాలి. అయితే నేను ప్రతి శుక్రవారం టెంపుల్కి వెళ్తానని చెప్పాను కదండి, దుర్గామాత టెంపుల్కి వెళ్తానని చెప్పాను కదా. అలాగే యథాతిథిగా ముందు రోజే మాలన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. మరి తెల్లవారితే అమ్మవారి గుడికి అయితే వెళ్ళాలి. అలాగే మా నాన్నగారికి కొంచెం డిస్క్ ఆపరేషన్ అయిందండి. అలాగే నాన్నగారిని కూడా హాస్పిటల్లోని కొంచెం చూపించాలి. అమ్మవారి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత నాన్నగారిని హాస్పిటల్లో చూపించి తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకుందామని సంకల్పాన్ని ఇంటికాడే అమ్మవారికి చెప్పుకున్నానండి. చెప్పుకొని నేనైతే శుక్రవారం పొద్దున్నే అన్ని ముందు రోజు అన్ని ప్రిపేర్ చేసేసుకుని పొద్దున్నే దీపం ధూపం అమ్మవారికి పొంగల నైవేద్యంగా చేసి అమ్మవారికి పెట్టి యథాతిథిగా నేనైతే గుడికైతే బయలుదేరిపోయాను. అన్నీ పట్టుకున్నానండి అమ్మవారికి. నిమ్మకాయ దండలు, పూలమాల. నేను ప్రతి శుక్రవారం అమ్మవారికి ఏంటంటే బెల్లం నివేదనగా ఇస్తానండి. ఎందుకంటే బెల్లం కూడా నైవేద్యమే కదండి, బెల్లం పెడితే నైవేద్యం పెట్టినంత ఫలితం అయితే మనకు వస్తుంది. అందుకే నేను ప్రతి శుక్రవారం అమ్మవారికి అన్నిటితో పాటు బెల్లం కూడా నేను నివేదన పెడతానండి అమ్మవారికి గుళ్ళోని. అలాగే అమ్మవారి టెంపుల్కి వెళ్ళి అక్కడ రాగి చెట్టు వేప చెట్టుకి ప్రదక్షిణ చేసి అలాగే ఆంజనేయ స్వామి కూడా ప్రదక్షిణ చేసి అమ్మ గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నానండి. ఈలోపు అక్కడ పనిచేసే అమ్మకి ఎప్పుడు సేవ చేసుకుంటూ ఉంటారండి ఆ పిన్ని గారు. సేవ చేసుకునే ఆ పిన్ని గారు, అమ్మాయి ఆమెని నైట్ అమ్మవారికి చీర ఇచ్చావు, నువ్వు ఏంటి రాలేదు అని అడిగారు. అంతే, నేను ఈ మాలలు అల్లుతున్నాను కదండి, కొంచెం బిజీగా ఉండి నేను చీర మా వాళ్ళకి ఇచ్చి పంపించేశాను, నాకు మాల అల్లేటప్పటికి చాలా టైం అయిందని. కాదు పిన్ని, రాత్రి అంతా బిజీగా ఉన్నాను, నిమ్మకాయ దండలు గుచ్చడం అలాగే తులసి మాల అల్లడమే సరిపోయింది, నాకు బిజీగా ఉన్నాను అని అన్నానండి. ఆవిడ అలా అడగంగానే నాకు తులసిమాల గుర్తొచ్చిందండి. అయ్యో మర్చిపోయాను, మరి నేను ఇంటికి వెళ్ళను, ఇటు నుంచి ఇటు నేను నాన్నగారిని హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అలాగే విజయవాడ అమ్మవారి దర్శనం చేసుకుందామని వచ్చేసాను కదా, నేను ఇంటికి వెళ్ళను ఎలాగని ఆ పిన్న ఆవిడ అనగానే నేను బయటకు వచ్చి చూడంగానే మా అమ్మాయి అల్లుడు గారు, నేను దగ్గరే ఇచ్చాను పాపనని చెప్పాను కదండి, గుళ్ళో నుంచి గబగబా బయటికి రాగానే వీళ్ళిద్దరూ వచ్చారు. రాగానే నేను మా అమ్మాయికి చెప్పాను, మా అల్లుడు గారికి మా అమ్మాయికి చెప్పాను, ఇలా తులసిమాల ఇంటికాడ మర్చిపోయాను, కొంచెం తీసురండి అమ్మ అని అంటే వీళ్ళు తీసుకొచ్చారండి. అసలు ఆ పిన్ని ఎప్పుడైతే నాతోని ఇలా అందో, నాకు తులసిమాల గుర్తొచ్చిందో, అమ్మవారే నాకు ఇలాగా ఆమె రూపంలోనే గుర్తు చేశారని అనిపించిందండి. ఆమె అంక అలా చూసుకునే ఉన్నా, నిజంగా అమ్మవారే నీ రూపంలో వచ్చి నాకు గుర్తు చేసింది తల్లి అని. ఎందుకంటే ఎంతో కష్టపడి మనం అల్లాం కదండి, మరి నేను డైరెక్ట్గా విజయవాడ వెళ్ళిపోతాను, మరి ఇంకా మాల అలాగుంటే ఎండలోనే పాడైపోతుంది కదా, మర్చిపోతే ఫలితం లేదు కదండి, నా కష్టానికి ఫలితం లేదు కదా అని నాకు ఒక్కసారిగా ఆ రోజంతా కూడా మైండ్లోని అదే ఆలోచన అండి. అమ్మవారు నిజంగా నేను మర్చిపోయిన విషయాన్ని నాకు గుర్తు చేశారు అని ఎంతో ఆనందపడిపోయాను. ఆ రోజు నా జీవితంలోని ఈ శ్రావణ మాసాల్లోని మర్చిపోలేని రోజండి ఈ రోజని నేను చెప్పుకోవాలి. మా అమ్మాయి ఇంటికి వెళ్ళి ఆ తులసిమాల తీసుకురాగానే నేను ఇంకా అమ్మవారికి అయితే 1000 పంతులు గారికి ఇచ్చానండి. ఆ మాల వేస్తుంటే అమ్మవారు అంకే చూశాను, అమ్మ నిజంగా నా కష్టానికి ఫలితాన్ని నువ్వు ఇచ్చావు తల్లి, నువ్వు గుర్తు చేయకపోతే నేను నిజంగా మాల ఇంటికాడ మర్చిపోయేదాన్ని, ఆ మాల అంతా పాడైపోయేదానని ఎంతో ఆనందంగా నాకు ఒక్కసారి కళ్ళమ్మట ఆనంద బాష్పాలు అయితే వచ్చినాయండి. నేను అమ్మని నాన్నని హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు కూడా అమ్మకు కూడా చెప్పాను, అమ్మ కూడా అలాగే అంది, మనం చేసే పని మంచిదైతే ఆ భగవంతుడే ఎవరో ఒక రూపంలోనే వచ్చి మనకు చెప్తారటండి. అలాగే అనిపించింది, ఆ తల్లే నాకు ఆ పిన్ని గారి రూపంలో వచ్చి చెప్పారని అనిపించింది. అమ్మవారి దర్శనం చేసుకొని
నాన్నగారికి ఆపరేషన్ జరిగిందని చెప్పాను కదండి, డిస్క్ ఆపరేషన్ జరిగింది. కొంచెం ఒక వారం 10 రోజులు బట్టి నాన్నగారి దగ్గరికి వెళ్ళడమే సరిపోతుంది. అయితే ఇంకా నాన్నగారిని తీసుకెళ్ళాను. హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత నాకు ఇంకా ఇంటికి రాబుద్ది కావట్లేదండి. విజయవాడ అమ్మ దర్శనం చేసుకోవాలి, చేసుకున్న తర్వాతే ఇంటికి వెళ్ళాలని అనిపించింది. ఇంకా అలా అట్నుంచి అటు నాన్నగారిని ఆ ఇంటికాడ దింపేసేసి విజయవాడ అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ దర్శనం కూడా చేసుకున్నానండి. శ్రావణ మాసంలోనే 2 శుక్రవారాలు అమ్మ నాకు దర్శన భాగ్యం ఇచ్చింది. అదృష్టం కదండి, అమ్మ పిలుపు ఉంటేనే కదా అమ్మ దగ్గరికి మనం వెళ్ళగలము. మరి అమ్మ దర్శన భాగ్యం కలిగిందని చాలా సంతోషించాను. మా గ్రామ దేవతలు 2 అమ్మవార్లండి, చిన్నమ్మ తల్లి, పెద్దమ్మ తల్లి. అమ్మవారు చిన్నమ్మవారేమో ఫస్ట్ నుంచి ఉన్న అమ్మవారు, పెద్దమ్మ తల్లిని రీసెంట్గానే ప్రతిష్ఠించారు. ఈ అమ్మలు ఇద్దరికి కూడా నేను తులసి మాలలు అల్లి, అలాగే నిమ్మకాయ దండ మాలలు కూడా అల్లి అమ్మవారికి తీసుకెళ్ళాను. అలాగే శుక్రవారం మా ఇంట్లో కూడా అమ్మవారికి మాల వేశాను. మీరు వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారికి నిమ్మకాయల దండ మాలలు వేయండి. అలాగే ఇంటి ముందు కూడా నిమ్మకాయలు కట్టడం మర్చిపోవద్దు. మీ మెయిన్ డోర్కి అలాగే మెయిన్ గేట్ ఉంటుంది కదండి, గేట్కి డోర్కి ఇంట్లో అమ్మవారికి అలాగే నిమ్మకాయ 2 ముక్కలుగా కట్ చేసి పసుపు కుంకుమ అద్ది గడప ముందు కూడా పెట్టడం మర్చిపోవద్దు. నిమ్మకాయలు మనం అలా ఇంటి ముందు పెట్టుకుంటే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అన్నది రాదండి. అమ్మవారికి కూడా వీలుంటే ప్రతి శుక్రవారం, ఈ శ్రావణ మాసమే కాదండి, ప్రతి శుక్రవారం కూడా 9 నిమ్మకాయలు లేదంటే 11 నిమ్మకాయలు, లేవు అనుకుంటే 5 నిమ్మకాయలని అమ్మవారికి గుచ్చి మాల వేస్తే అమ్మవారికి నిమ్మకాయల మాల అంటే చాలా ఇష్టం అండి. వీలుంటే ఖచ్చితంగా అమ్మవారికి ప్రతి శుక్రవారం మాల సమర్పించడం మర్చిపోవద్దు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే లలిత యామిని యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అందరూ కూడా వరలక్ష్మి వ్రతం తప్పకుండా జరుపుకోండి. హడావుడిగా చేసుకోవద్దండి, అతిగా ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టొద్దు, ఉన్న దాంట్లోనే చేసుకోండి. అమ్మవారికి భక్తి ప్రధానం. మనం అమ్మవారిని మనసుతో ఏ విధంగా ధ్యానిస్తున్నాము, ధ్యానం ఇంపార్టెంట్ అండి. అంతేగాని మనం ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టి అంటే పనికిరాని వాటికి, అమ్మవారికి ఇష్టమైనవన్నీ తీసుకొచ్చుకోండి, తప్పు లేదు. అంతేగాని అనవసరమైన వాటికి ఎక్కువగా డబ్బులు ఖర్చు పెట్టొద్దండి, అమ్మవారికి కూడా ఇష్టం ఉండదు. వీలైనంతలోని అమ్మవారికి ఇష్టమైనవన్నీ సమర్పించి భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించండి. మనకి ఎంత ధ్యానం అనేది అమ్మవారిపై పెడతామో అంత అమ్మవారి అనుగ్రహం మనపై ఉంటుంది. అందరూ వరలక్ష్మి వ్రతాన్ని అలాగే రక్షాబంధన్ రాఖీ పౌర్ణమి కూడా చేసుకోండి. అమ్మవారిని మన ఇంటి ఆడపిల్లే భావన కూడా కాదండి, మన ఇంట్లో ఒక ఆడబిడ్డలాగానే అమ్మవారిని మనం చూసుకుంటూ అమ్మవారికి నచ్చినవన్నీ పెట్టుకొని అమ్మవారితో చక్కగా మాట్లాడండి. అమ్మవారితో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలైనా కూర్చొని చక్కగా మాట్లాడండి. మీ జీవితంలో జరిగేవి అలాగే అమ్మవారి గురించి కూడా మాట్లాడుకొని అమ్మవారికి దగ్గరవ్వండి. పూజలు, స్తోత్రాలు ఇవన్నీ చేస్తేనే అమ్మవారి దగ్గర అవ్వదండి. ఈ విధంగా కూడా కొంతమందికి రావు కదండి, అలాంటి వాళ్ళు కూడా అమ్మవారికి దగ్గర అవ్వాలనుకున్న వాళ్ళు ఈ విధంగా కూడా అమ్మవారి ముందు కూర్చొని చక్కగా మంచి విషయాలు అమ్మవారికి చెప్పి అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. శ్రీమాత్రే నమః.